గుంటూరు జిల్లాలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆనాడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసింది. అయితే ఈ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం జిల్లాల యూనిట్గా వర్గీకరణ చేస్తాను అనటం భావ్యం కాదన్నారు. జిల్లా స్థాయిలో వర్గీకరణ జరిగితే మాదిగ ఉపకులాలు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని బ్రహ్మయ్య అన్నారు. రామచంద్రరాజు కమిషన్, ఉషా మేయర్ కమిషన్ జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణ జరగాలి అని తెలియజేశాయని అన్నారు. ఇక రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన సిఫార్సు ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పక్క రాష్ట్రాలలో ఎక్కడా కూడా జిల్లా యూనిట్ అంశం ప్రకారం వర్గీకరణ జరగలేదని అన్నారు. పాత్రికేయ పెద్దల ద్వారా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి పంపిస్తా ఉన్నాం. ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఏదైతే జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని చెప్పింది రామచంద్రరాజు కమిషన్ సిఫార్సులో, ఉషామయ్య కమిషన్ సిఫార్సులో, సుప్రీంకోర్టు నివేదికతో వాటికి అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఎస్సీ వర్గీకరణకి మూలం మన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జనాభా దామాషా ప్రకారం చేశారు. దానికి అనుగుణంగానే ఈ రోజు పంజాబ్ లో వర్గీకరణ చూసినా, అమరావతిలో తీరును చూసినా, అదేవిధంగా హర్యానాలో వర్గీకరణ అమరావతిలో తీరును చూసినా, లేదు నిన్న దాకా పక్కనే ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్గీకరణ చేయడానికి చట్టబద్ధం చేసిన అంశాలను చూసినప్పటికీ పక్కనే ఉండబడిన కర్ణాటక, తమిళనాడులో చూసినా ఎక్కడ కూడా జిల్లా యూనిట్ అనే అంశమే లేదు. ఎక్కడ కూడా జిల్లా యూనిట్ ముందుకెళ్లాలనే అంశమే లేదు. అలాంటిది వర్గీకరణకు మూలమైన నువ్వే ఒకనాడు జనాభా దామాషా ప్రకారం చేసి నేడు జిల్లా యూనిట్ అనడం అనేది సమంజసం కాదని చెప్పి కూడా సవిధంగా కోరుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే వర్గీకరణ అంశం మీద ఒక షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి, షమీమ్ అఖ్తర్ కమిషన్ ద్వారా కేబినెట్ ద్వారా ఏ విధంగా అధ్యయనం చేసి ఆ అధ్యయనానికి అనుగుణంగా వెనకబడిన కులాలకు ప్రాధాన్యత కల్పించే విధంగా ఏ విధంగా ముందుకెళ్లిందో, తెలంగాణ ప్రభుత్వం జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో వర్గీకరణ చేసే విధంగా ముందుకెళ్లిందో, అదే విధంగా వర్గీకరణకు మూలమైన నువ్వు కూడా జిల్లా యూనిట్ గా కాకుండా జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం